కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టును పరిశీలించగలమని సిడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఏపీ తెలంగాణ మధ్య నదీ జలాల అంశాలపై చర్చించేందుకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేయనుంది. జల సంఘం చైర్మన్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోతే పార్టీని దేవుడు కూడా కాపాడలేడని కవిత విమర్శలు చేశారు. హరీష్ రావు వల్లే పాలమూరుకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని పొగమంచు కమ్మేసింది. చాలా చోట్ల ఉదయం 9 గంటలు దాటినా కూడా మంచు తెర వీడడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ పొగమంచు గుప్పెట్లో వణికిపోతుంది. మంచు కారణంగా సుమారు 66 విమానాలను రద్దు చేశారు. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నాయకుల కళ్లల్లో కడుపులో విషం పెట్టుకున్నారని ఆరోపించారు. గిగ్ వర్కర్లకు కేంద్రం హెల్త్, లైఫ్ యాక్సిడెంట్ల బీమా కల్పించనుంది. దీనిపై అభ్యంతరాలు, సూచనలకు 45 రోజుల గడువు విధించింది. హాల్ టికెట్లపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాల్ టికెట్ల లింకులు వారి తల్లిదండ్రులకు వాట్సాప్ కి పంపడానికి చర్యలు తీసుకుంటోంది. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. 17 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులతో కలిసి కీలక నేత దేవా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వీబీజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఏకపక్షంగా అమలు చేయాలని నిర్ణయించిన ఈ చట్టం పేదలు, మహిళల, కూలీల హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. ఇరాన్ లో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. కరెన్సీ విలువ పడిపోవడం, ధరలు ఎగబాకటం లాంటి కారణాలు ఇరాన్ ప్రజల ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ లో దాడికి గురైన హిందూ వ్యాపారి మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రికార్డు స్కేలుపై 6.5 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు.